అందరికీ హాయ్. ఏదైతే ఎస్ఎస్సి జీడీ 26 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేది స్టేట్ వైజ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. దానికి సంబంధించి యొక్క డేటా. సో ఆ డేటాలో ఏదైతే ఎగ్జామ్ సెంటర్ మీకు నేను చెప్తానో ఆ సెంటర్స్లో మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఈ పీడిఎఫ్ అనేది పూర్తి క్లారిటీ నేను మీకు అనేది చెప్తాను. ఇప్పుడు మన 2-3 స్టేట్లకు చెప్తాను ఎక్కడెక్కడ సెంటర్స్ ఏమైనా దాని గురించి క్లారిటీగా నేను అనేది ఇస్తాను. మెజారిటీగా అస్సాం, అరుణాచల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్. ఇక్కడ ఉంది చూడండి. సో దీనికి సంబంధించి వచ్చి గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము, ఒంగోలు, ఏలూరు. ఏదైతే గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఎగ్జామ్ సెంటర్లో మాత్రమే మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 23వ తేదీ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఏదైతే తెలంగాణకు సంబంధించి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట. సో ఏదైతే ఈ 4 డిస్టిక్కుల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించి చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలము, తిరుచారపల్లి, తిరునెల్వేలి, వేలూరు, కృష్ణగిరి. సో ఇదైతే తమిళనాడుకి సంబంధించి. నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సిన మెజారిటీ మన ఛానల్ ఎక్కువ చూసేది కర్ణాటక. సో ఇక్కడ చూడండి, కర్ణాటకకు సంబంధించి బెంగళూరు, బెళగావి, ధార్వాడ్, హుబ్బేలి, నెక్స్ట్ కల్బురాగి, మంగళూరు, మైసూరు, శివమొగ్గ, ఉడిపి అంట. సో ఈ డిస్టిక్లో మీకు అనేది ఎగ్జామ్ సెంటర్లు అనేది ఇదే సెంటర్లో ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో దానికి సంబంధించి యొక్క డేటా ఇది ఒకసారి చూసుకోండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను అనేది పెడతాను. మీకు 23వ తేదీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి చేంజ్ అయితే ఏం రాలేదు. వేరే ఏదైనా చేంజెస్ వచ్చినా ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. 11వ తేదీ కానీ 13వ తేదీలో కానీ ఆ టైం కంటే ముందుగానే లేదా ఆ టైంలో అయినా సరే మీకు ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ చేయాలన్నారు లింక్ అనేది అప్పుడే యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అవ్వగానే మీకు నేను చెప్తాను. 9వ తేదీ ఏదో మీటింగ్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఆ రోజు ఏదైనా మీకు కొత్త అప్డేట్ ఏదైనా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఇది సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి ఆల్ ఇండియా వైజ్ అన్ని సెంటర్లు అనేది నేను ఇందులో మీకు ఉన్నది ఆ పీడిఎఫ్ మీకు ఒకసారి నేను మళ్ళీ మీకు పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.